నెక్స్ట్ స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో మనం అకౌంటింగ్ టర్మ్స్ గురించి చెప్పుకున్నాం. ఏంటి అకౌంటింగ్ టర్మ్స్ అంటే డెఫినేషన్స్ అన్నమాట. అంటే అకౌంటింగ్లో బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ అది ఇట్ ఇంక్లూడ్స్ బుక్ కీపింగ్, అకౌంటింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లు ఏమేమి ఉంటాయి, ది ఫండమెంటల్ ది బేసిక్ terminology used in profit and loss account and balance sheet that we have discussed in the earlier classes. Business transact. What are the business transactions? What is journal entries, ledger accounts, accounting period? What is the meaning of accounting period? And proprietor. What is the meaning of proprietor? And what is the meaning of share capital? And what are the liabilities, assets, and drawings? We have discussed all about these topics. Now we are going to discuss about the remaining topics. Today we are discussing about debtors. What is the meaning of debtors? A debtor is a customer who has purchased goods or services on credit and therefore owes the payment in return to the supplier. Customers are called debtors for accounting purpose. Customer అంటే ఎవరు? కంపెనీకి, మన యొక్క బిజినెస్కి క్రెడిట్ మీద గూడ్స్ సేల్ చేసి క్రెడిట్ మీద గూడ్స్ సేల్ చేస్తారు. వాళ్ళని కస్టమర్స్ అంటారు. వాళ్ళకి మనం 30 days తర్వాత కానీ 60 days తర్వాత కానీ 90 days తర్వాత కానీ పేమెంట్ ఇస్తాం యాజ్ పర్ దేర్ క్రెడిట్ టర్మ్స్ ఆర్ పేమెంట్ టర్మ్స్. కస్టమర్ ఇస్ ఎ పర్సన్ హూ రిసీవ్స్ ది బెనిఫిట్ వితౌట్ గివింగ్ ఎనీ మనీ బట్ ఈస్ లయబుల్ టు పే ఇన్ ఫ్యూచర్ ఆర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఈజ్ ఏ డెటార్. అంటే ఎవరైతే కంపెనీ నుంచి మన నుంచి బెనిఫిట్ పొందుతారో వితౌట్ గివింగ్ ఎనీ మనీ, ఇమ్మీడియట్గా ఏ పేమెంట్ చేయకుండా బెనిఫిట్ తీసుకుంటారు. ఏ రూపంలో? సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మనం గూడ్స్ అని కానీ సర్వీసెస్ మీద సేల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా పేమెంట్ ఇవ్వకుండా ఫ్యూచర్లో దే ఆర్ లయబుల్ టు పే ఇన్ ఫ్యూచర్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెటార్స్ అని పిలుస్తాం. తర్వాత డెటార్స్ ఇంక్లూడ్స్ ట్రేడ్ డెటార్స్ ఆర్ జనరల్ డెటార్స్. హూ ఆర్ ట్రేడ్ డెటార్స్? The persons to whom goods are sold on credit. The cash sales not included. The persons to whom goods are sold on credit is known as trade debtors. ఎవరికైతే మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తామో వాళ్ళని ట్రేడ్ డెటార్స్ అని పిలుస్తాం. హూ ఆర్ ది జనరల్ డెటార్స్? జనరల్ డెటార్స్ ది పర్సన్స్ ఫ్రమ్ హూమ్ the amount of money we have to receive, the amount of money receivable, from whom the amount of money receivable is a general debtor. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనకి పేమెంట్ రావాల్సి ఉందో, అంటే గూడ్స్ సేల్ చేయడం ద్వారా కాకుండా వేరే విధంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ బిల్డింగ్ ఉంది, ఆఫీస్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చాం అనుకోండి. దాని మీద మనకి మన ఆఫీస్ బిల్డింగ్ ఓనర్, మన టెనెంట్స్ మనకి రెంట్ ఇవ్వాలి. రెంట్ రిసీవబుల్ వాళ్ళని కూడా జనరల్ డెటార్స్ అని పిలవచ్చు అనమాట. అలాంటి వాళ్ళందరూ జనరల్ కేటగిరీలోకి వస్తారు. మిగతాది ఏదైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిలేషన్ ఉంటుందో, మనం గూడ్స్ ఆర్ సర్వీసెస్ సేల్ చేస్తాం వాళ్ళని ట్రేడ్ డెటార్స్ అంటారు. బిజినెస్ కి సంబంధించిన వాళ్ళని ట్రేడ్ డెటార్స్. అదర్ దెన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ జనరల్ డెటార్స్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెటార్స్. నెక్స్ట్ క్రెడిటర్స్. హూ ఆర్ ది క్రెడిటర్స్? Creditor, the party that has delivered goods or services or loans and is owed money by one or more debtors. The party who delivered goods, ఎవరైతే మనకి గూడ్స్ సప్లై చేస్తారో ఆన్ క్రెడిట్. ఇక్కడ అన్ని కూడా డెటార్స్ అయినా క్రెడిటర్స్ అయినా ఆన్ క్రెడిట్. క్యాష్ ఎక్కడ ఉండదు. క్యాష్ ఉంటే అక్కడ డెటార్స్ అనే క్వశ్చనే రాదు, క్రెడిటర్స్ అనే క్వశ్చనే రాదు. క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడే డెటార్స్ కానీ క్రెడిటర్స్ కానీ అరైజ్ అవుతారు. Traders, the party that has delivered goods or services or loans and is owed money by one or more debtors. మన క్రెడిటర్కి మనం ఏమవుతాం? డెటార్ అవుతాం. అంటే మనకి మన సప్లయర్ మనకి గూడ్స్ అమ్మాడు అంటే మనం బెనిఫిట్ పొందాం మన సప్లయర్ నుంచి. గూడ్స్ ఆర్ సర్వీసెస్ సోల్డ్ బై అవర్ సప్లయర్. మన సప్లయర్ మనకి అమ్మాడు కాబట్టి మన సప్లయర్కి మనం ఏమవుతాం? డెటార్ అవుతాం. మనకి మన సప్లయర్ ఆర్ వెండర్ అవుతాడు.
మన డేటాస్ మనం ఎవరికైతే గూడ్స్ అమ్మామో మన ప్రోడక్ట్స్ వేరే బయట వ్యక్తులకి ఎవరికైతే అమ్మామో వాళ్ళు మనకి కస్టమర్ డేటార్ అవుతారు, వాళ్ళకి మనం సప్లయర్ వైస్ వెర్సా అనమాట. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనము గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసామో వాళ్ళని సప్లయర్స్ అంటారు. ఎ పర్సన్ హూ గివ్స్ బెనిఫిట్ వితౌట్ రిసీవింగ్ ఎనీ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇమీడియట్లీ బట్ క్లైమ్స్ ఇన్ ఫ్యూచర్ ఇస్ కాల్డ్ ఏ క్రెడిటార్. అంటే ఎవరైతే మనకి గూడ్స్ అమ్మి ఇమీడియట్ గా మనీ తీసుకోరో, మనీ ఎప్పుడు తీసుకుంటారు? యాజ్ పర్ ద పేమెంట్ టర్మ్స్, క్రెడిట్ టర్మ్స్. యాజ్ పర్ ద పేమెంట్ టర్మ్స్, క్రెడిట్ టర్మ్స్ ప్రకారం వాళ్ళు మనీని తీసుకుంటారు. ఆ టర్మ్స్ అంటే ఏంటి? 30 days క్రెడిట్, 60 days క్రెడిట్, 90 days క్రెడిట్. యాజ్ పర్ ద డ్యూ డేట్స్ దే విల్ రిసీవ్ ది మనీ ఫ్రమ్ ది బిజినెస్. అటువంటి వాళ్ళని క్రెడిటార్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ సేల్స్. వాట్ ఈస్ ది సేల్? Sales refer to the operating revenue earned by the company by their products or services. రెవెన్యూ, ఆపరేటింగ్ రెవెన్యూ అంటే మనం ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాం అనమాట. దాన్ని రెవెన్యూ, ఆపరేటింగ్ రెవెన్యూ అంటాం. ఆపరేటింగ్ రెవెన్యూనే సేల్స్ అని కూడా చెప్తాం అనమాట. ది అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ విచ్ ఆర్ ఆల్రెడీ బ్రాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది బిజినెస్ ఈస్ కాల్డ్ సేల్స్. అంటే మనము ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే 2 types ఉంటాయి. ఒకటి ట్రేడింగ్, ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్. ట్రేడింగ్ అంటే ఏంటి? మనం గూడ్స్ పర్చేజ్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా మనం వాటిని రీసేల్ చేస్తాం, అదొక పద్ధతి. ట్రేడింగ్ లో కొనడం అమ్మడం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏం చేస్తాము? రా మెటీరియల్ కొంటాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము, ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తుంది అనమాట, ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. సమ్ ప్రాసెస్ ఇస్ దేర్. ఆ ప్రొడక్ట్స్ మనం అప్పుడు అమ్ముతాం అనమాట. అదొక పద్ధతి. ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ 2 types ఆఫ్ సేల్స్ ఉంటాయి ఇక్కడ. అలాగా మనము ప్రోడక్ట్స్ ని సేల్ రిఫర్ టు ది ఆపరేటింగ్ రెవెన్యూ ఎర్న్డ్ బై ది కంపెనీ బై దర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఆపరేటింగ్ రెవెన్యూ మనకి ట్రేడింగ్ ద్వారా వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా కూడా ఆపరేటింగ్ రెవెన్యూ వస్తుంది అనమాట. ది అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ విచ్ ఆర్ ఆల్రెడీ బ్రాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది బిజినెస్. విచ్ ఆర్ ఆల్రెడీ బ్రాట్ అంటే మనం ఆల్రెడీ కొన్న వస్తువుల్ని తిరిగి అమ్మడం, రీసేల్ చేయడం, అది ట్రేడింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అమ్మేదాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సేల్ అనమాట. మధ్యలో ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు గూడ్స్ రా మెటీరియల్ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత అప్పుడు అమ్ముతాం అనమాట. అది సేల్ అంటే దాని ద్వారా వచ్చిన రెవెన్యూని సేల్ అంటాం. పర్చేజెస్. ఏ పర్చేజ్ ఇస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ది ఇండివిజువల్ ఆర్ బిజినెస్ incurs the cost by an inventory of goods for production or operating during the accounting period. అంటే ఎవరైతే పర్చేజ్ అంటే ఏంటి? మనము ఇన్వెంటరీ, రా మెటీరియల్ కొంటాం. దేనికి కొంటాం? ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రొడక్షన్ పర్పస్ కి కొంటాం అనమాట. ఆర్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్. ప్రొడక్షన్ పర్పస్ కి మనం ఏమైతే కొంటామో, లేదా ట్రేడింగ్ పర్పస్ కూడా కొనొచ్చు. కొని అమ్మడం ఉంటుంది కదా. ట్రేడింగ్ అంటే ఏంటి? కొనడం, అమ్మడం. ది ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ ట్రేడింగ్. బయ్యింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మన పర్చేజెస్ ట్రేడింగ్ పర్పస్ కైనా కొంటాము, లేదా మన ప్రొడక్షన్ పర్పస్ కైనా కొంటాము అనమాట. ది అమౌంట్ ఆఫ్ గూడ్స్ supplied, the amount of goods bought into the business for trading or manufacturing is a purchase. వాటిని పర్చేస్ అంటాం. నెక్స్ట్ స్టాక్. స్టాక్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టాక్ అంటే అన్సోల్డ్ గూడ్స్. స్టాక్ అంటే ఏంటి మీనింగ్? స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్ అన్సోల్డ్ ఆన్ పర్టికులర్ డేట్. స్టాక్ మే బి ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్. అంటే స్టాక్ ఇంక్లూడ్స్ అన్సోల్డ్ గూడ్స్ ఎట్ పర్టికులర్ డేట్. మన పర్టికులర్ డేట్ అంటే అకౌంటింగ్ పీరియడ్ అనుకున్నాం. 1 April నుంచి 31 March వరకు. 31 Marchన ఏవైతే అన్సోల్డ్ గా ఉన్నాయో, whether it is raw materials, packing materials, consumables, finished goods and work in progress, వీటన్నిటిని 31 March రోజున ఏవైతే అన్సోల్డ్ గా, లేదంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో కానీ, లేదంటే రా మెటీరియల్స్ ఆ డేట్ ఉన్నవి, రా మెటీరియల్స్ అమ్మము కానీ ప్రొడక్షన్కి యూజ్ చేసిన తర్వాత మిగిలిన అనమాట,
వాటన్నిటిని కూడా స్టాక్ ఆర్ ఇన్వెంటరీ అంటారు అన్నమాట. నెక్స్ట్ రెవెన్యూ. రెవెన్యూ మీన్స్ ది అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆర్ కమిషన్. రెవెన్యూ అంటే ఏంటి? పైన చెప్పుకున్నాం, సేల్స్ ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ ఎలా వస్తుంది మనకి? సేల్ ద్వారా, ట్రేడింగ్ ద్వారా వస్తుంది. మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ అమ్మడం ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది. దాన్ని రెవెన్యూ మీన్స్ ది అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్, దాని రెవెన్యూ అంటాం. అండ్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆర్ కమిషన్. అంటే ఎర్నింగ్స్ అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ని, లేదంటే మనకు వచ్చే కమిషన్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. వాటిని కూడా రెవెన్యూ అనేది పిలుస్తాం అనమాట. రెవెన్యూలోకి ఏమొస్తాయి? సేల్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, కమిషన్స్, ఇవన్నీ రెవెన్యూలోకి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ది అమౌంట్ స్పెండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ అండ్ సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, పేమెంట్ ఆఫ్ సాలరీస్, వేజెస్. ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అందరికీ ఐడియా ఉంటుంది. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? It is the process of purchase of materials and using in the production and paying salaries, wages and electricity. These are all expenditure. Payment of salaries, wages, raw material purchase, these are all expenditure to the company. This is the definition of expenditure. And the payment of salaries, raw materials, purchase of raw materials, packing materials, consumables, payment of salaries, wages, payment of electricity bill, payment of PF, PSI, TDS. These are all expenditure to the company. These are all come in the profit and loss account. Revenue is come in the profit and loss account. Stock will come in profit and loss account and balance sheet. Both this is a closing stock. It is an asset. Next, purchase come in profit and loss account. Sales come under profit and loss account. Traders, debtors, both are come under balance sheet. Next, income. What is the income? Income means we can say it as a profit. The difference between the revenue and expenditure. Company has one revenue and expenditure. Revenue is will show in the credit side of the profit and loss account, and expenditure will show in the debit side of the profit and loss account. The difference between the income and expenditure is profit. Income అంటే ఏంటి? మన ఆదాయాలు. మనకి ఏ రూపంలో ఇన్కమ్ వస్తుంది? రెవెన్యూ ఏ రూపంలో వస్తుంది? మనకి గూడ్స్ అమ్మడం ద్వారా రెవెన్యూ వస్తుంది. మన ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అది కూడా రెవెన్యూనే. తర్వాత మనకు వచ్చే కమిషన్స్, అవి కూడా రెవెన్యూ. టోటల్ రెవెన్యూ అనమాట ఇదంతా. ఈ డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఆల్ ఎక్స్పెండిచర్స్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, కన్జ్యూమబుల్స్, సాలరీ, పేమెంట్ ఆఫ్ సాలరీస్, వేజెస్, పిఎఫ్, పిఎస్ఐ, టిడిఎస్, ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్, ఎవ్రీథింగ్. These are all expenditure, income tax. The difference between the revenue and expenditure is called income or profit. Income ఎక్కువ ఉందనుకోండి, excess of income over expenditure is called profit. Otherwise, excess of expenditure over income, ఏదైతే రివర్సల్ ఉందో దాన్ని లాస్ అంటాం. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే ఇన్కమ్ కంటే అది లాస్. అలాగే ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్స్పెండిచర్ కంటే ఇన్కమ్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే అప్పుడు మనకి అది ప్రాఫిట్. ఆపరేషనల్ స్టేటస్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆపరేషనల్ స్టేటస్ స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటుంది అనమాట. లాస్ అనేది మనము మినిమైజ్ చేయాలి. స్టార్టింగ్ కంపెనీ పెట్టిన కొత్తలో ఎప్పుడు కూడా లాసెస్ అక్కర్ అవుతాయి. ఫస్ట్ 4-5 years we have to incur losses, we have to bear the losses. కానీ గ్రాడ్యువల్గా అండ్ ఇయర్ బై ఇయర్ మనం ప్రాఫిట్లోకి వస్తాం అన్నమాట. ది ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ ప్రాఫిట్. గాట్ ఇట్? దట్ ఈస్ ది ఇన్కమ్. యూ కెన్ సే ఇట్ యాజ్ అ ప్రాఫిట్. నెక్స్ట్, గూడ్స్. ఇట్ ఈస్ ఎ కమోడిటీ విచ్ ట్రేడర్ బైస్ అండ్ సెల్స్. గూడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రేడింగ్ బిజినెస్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంటుంది. ట్రేడింగ్ బిజినెస్ గూడ్స్ ఏంటి? మనం కొని అమ్ముతాం అనమాట, వాటిని గూడ్స్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి? గూడ్స్ అంటే రా మెటీరియల్స్ వస్తాయి, ప్యాకింగ్ మెటీరియల్స్ వస్తాయి, కన్జ్యూమబుల్స్ వస్తాయి, అన్ని. తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా గూడ్స్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్లో మన మెటీరియల్స్ అన్నిటినీ రా మెటీరియల్స్ అంటాము. ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది గూడ్స్ అంటాం మ్యానుఫ్యాక్చరింగ్లో.
ట్రేడింగ్ ఏంటి, మనం ఏది కొంటామో అదే గూడ్స్, అదే సేమ్ యాజ్ గా అమ్మేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ లో అమ్మి ఫర్దర్ ప్రాసెస్ చేసి ప్రొడక్షన్ చేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత అమ్ముతాం. మన ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటిని గూడ్స్ అంటాం. ఫైనల్ గా మనం ఏదైతే అమ్మబోతున్నామో దాన్ని గూడ్స్ అండ్ ది కమోడిటీ విచ్ ఆర్ రెడీ టు సేల్, ది కమోడిటీస్ విచ్ ఆర్ రెడీ టు సేల్ ఆర్ కాల్డ్ యాజ్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ receipt. Receipt is an acknowledgement for cash received. It is issued to the party paying cash receipts from the basis of entries in cash book. Cash receipt అంటే ఏంటి, మనం ఎవరికైనా క్యాష్ పే చేస్తాం అనుకోండి, ది పర్సన్ హూ రిసీవ్స్ ది క్యాష్ విల్ గివ్ ఎ క్యాష్ రిసీట్ టు ది పేయర్. మనం ఎవరికైనా క్యాష్ ఇస్తే ఆ పర్సన్ మనకి ఇచ్చే రిసీట్ ని సంతకం పెట్టిస్తాడు. ఐ హావ్ రిసీవ్డ్ ది క్యాష్ సో అండ్ సో డేట్ అని సైన్ చేసి ఇస్తాడు అనమాట. దాన్ని క్యాష్ రిసీట్ అంటాం. అలాగే మనం ఎవరి దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, దానికి కూడా రిసీట్ ఇస్తాం. క్యాష్ ఇన్ ది సెన్స్ క్యాష్ ఆర్ బ్యాంక్ బోత్. బ్యాంక్ పేమెంట్ చేసినా అవతల వ్యక్తి మనకు రిసీట్ ఇస్తాడు, బ్యాంక్ వీ హ్యావ్ రిసీవ్డ్ ది అమౌంట్. అలాగే మన వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే వీ హ్యావ్ రిసీవ్డ్ ది అమౌంట్ అండ్ సో డేట్ అని చెప్పేసి మనం కూడా అవతల వ్యక్తికి ఇస్తామన్నమాట. ఏదైనా మనము అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇచ్చే అక్నాలజ్మెంట్ని క్యాష్ రిసీట్ అంటారు. అంటే మనం ఎప్పుడన్నా ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, వాడు మనకి ఏదో ఒక రిసీట్ ఏదో ఒకటి ఇస్తాడు, అక్నాలజ్మెంట్. దాన్ని అక్నాలజ్మెంట్ అంటారు అనమాట. అది క్యాష్ రిసీట్ అవుతుంది. నెక్స్ట్ ఓచర్. ఓచర్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ఎవ్రీ బిజినెస్. Voucher, it is a written document in support of a transaction. It is a written document in support of a transaction. It is a proof that a particular transaction has taken place for the value stated in the voucher. It may be in the form of cash receipt, invoice, cash memo, bank payslip, etc. Voucher is necessary to audit the accounts. Voucher means it is a valid document for the statutory auditors and other government authorities to whom we are submitting the financial statements. Voucher is a very important document. Voucher అంటే ఏమేమి ఉంటాయి అందులో, మనం పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయర్ మనకి ఇచ్చే ఇన్వాయిస్ ఈజ్ ఏ వోచర్. మనం సేల్ చేసినప్పుడు మన కస్టమర్కి మనం ఇచ్చే డాక్యుమెంట్ ఇన్వాయిస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ వోచర్. క్యాష్ రిసీట్ ఈజ్ ఆల్సో ఏ వోచర్. Bank receipt is also a voucher. Bank payment, బ్యాంక్ మనం ఎవరికైనా పేమెంట్ చేస్తాం, పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ వోచర్ కూడా ఇస్తాం. దీస్ ఆర్ ఆల్ వోచర్స్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టాట్యుటరీ ఆడిట్. These are the evidences. These are the proof for the business transactions in a particular period. These are the evidence. These are the proofs for the business transactions during the particular period. That's why we are called the transactions are reliable. Every transaction is reliable because of voucher. This is very important document. Okay, these are all the accounting. Today we have completed the accounting terms. Accounting terms అంటే మనం అన్ని నేర్చుకున్నాం. అకౌంటింగ్ టర్మ్స్ అంటే ఎందుకు నేర్చుకున్నాం, మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం, బుక్ కీపింగ్ నేర్చుకున్నాం, అకౌంటింగ్ నేర్చుకున్నాం, తర్వాత అకౌంటింగ్ టర్మ్స్ నేర్చుకున్నాం. అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసిన దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఆ తర్వాత డిఫరెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండే ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, వాటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం అనమాట. Next topic, what are the accounting principles, accounting concepts we will discuss in the next class. Thank you very much.